జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ఇవేంటంటే మన సీతా సహిత శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణానికి తలంబ్రాలు బియ్యం అండి. అక్కడ వినియోగించడం కోసం అనమాట. తలంబ్రాలు బియ్యానికి వాడటానికి ఆ సీతా సహిత శ్రీరామచంద్రమూర్తి వారు పోసుకునే తలంబ్రాలు మనం వలవడం అంటే అదృష్టం అనుకోవాలి కదండి. చాలా అదృష్టం అనుకుంటాను నేనైతే. ఇవి అయితే ఎలాగంటే అనమాట అండి, మనకి ఇదిగో పాంప్లెట్ కూడా కొట్టించారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారు ఈ కార్యక్రమం గత 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచో మొదలుపెట్టారంటండి. ఇవి ధాన్యాన్ని ఒక రైతు గారండి, అంటే చిట్రాలో తెలీదు, ఆయన ఒక 10 సెంట్లు మడి ఊడ్చియండి, వడ్లు పండాక అంటే గేదెల ఎరువు మాత్రమే పోసి, అది పేడ ఎరువు ఉంటుంది కదా, అది పోసి ఆర్గానిక్గా అవి ఏవేవో మందులు ఉంటాయి కదా అవి పోయికోకుండా ఎరువులతో మాత్రమే పండించి ఆర్గానిక్గా పండించారంటండి. ఏవి మందులు అవి స్పేర్లు అలాంటివి చేయకోకుండా ఇవి మామూలుగా చేతితో కూడా ఇలా కత్తులు పెట్టి కోస్తారు కదండి, అలా కోపించుకోకుండా మామూలుగా ఇలా చేతులతో దూయించి తీసుకొచ్చిన ధాన్యం అన్నమాట అండి. అందుకే ఎంతో మన అందరం పవిత్రంగా భావించాలని వాళ్ళు చెప్తూ వచ్చారనమాట. మధ్యాహ్న స్వామి గారు గుడి దగ్గర ఆ రోజు మధ్యాహ్న స్వామి గారు గుడి దగ్గర పూజ మొదలు పెట్టించండి, కొంచెం ఒలిపించి ఆ తర్వాత ఇలా ప్యాకింగ్ చేయించారు. ఎవరు ఎన్ని వలవగలుగుతారో అన్నే పట్టుకెళ్ళి తర్వాత కమిటీ వారికి ఇచ్చేయమని చెప్పారనమాట. ఇదిగోండి పాంప్లెట్ అయితే ఇలాగా వేశారు. ధాన్యం గింజలను శ్రీరామ నామజపం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అంటూ కానీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే అని మనసులో కానీ సామూహికంగా కానీ ఒక చోట చేరి అందరూ అంటూ గోటితో వలవవలను. మొక్కలు విరిగినవి మొక్కలు కానీ గింజలను మాత్రమే కేటాయించవలను. చేతితో ఒలిసిన గింజలలో మిల్లు బియ్యం కలపరాదు. ఒలిసిన బియ్యాన్ని పాదయాత్రగా వచ్చే భక్తులు మీ ఇంటి వద్ద విరుముడిగా కట్టి తీసుకురావలను. ఒలిసిన బియ్యాన్ని పాదయాత్రగా రాని భక్తులకు, మీ సమీపంలో పాదయాత్రకు వచ్చే భక్తులకు కానీ మా కార్యకర్తలు మార్చి నెలలో 9/3/2025 తేదీ ఆదివారం నాటికి అందించవలను. భక్తులకు మనవి. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భముగా లోక కళ్యాణం కొరకు జరిగే శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాల వితరణ పుణ్యఫలం నిమిత్తం కావలసిన మిల్లు బియ్యం, పసుపు, కుంకుమ మరియు ఆవు నెయ్యి ఎవరి శక్తి కొలది వారు ఇచ్చువారు 9/3/2025 లోపుగా ఇచ్చి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్థులై స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుచున్నాం. ఇట్లు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి, జంగారెడ్డిగూడెం, ముళ్ళపూడి వివి సత్యనారాయణ గారు మరియు కమిటీ సభ్యులు అంటండి. పాంప్లెట్ ఇలా ఇచ్చారనమాట. నిజంగా చూడండి, ఆ రైతు గారు నిజంగా అదృష్టవంతులు కదండి. ఆ సీతా సహిత శ్రీరామచంద్రమూర్తి వారు పోసుకున్న తలంబ్రాలు ఆయన పంట పండించారంటే అదృష్టం మామూలుగా లేదండి. అది మనం గోటుతో ఇలా వలవడం అండి, చాలా కష్టంగా ఉంది కానండి మనం ఇష్టంగా చేస్తాం కాబట్టి ఇష్టంగానే ఉంటుంది. నేనైతే ఆ సీతా సహిత శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్ అండి. ఇన్ను తల్లిగారు అయితే ఇలా పడుకున్నారండి. అమ్మ ధాన్యం దేవుడు తలంబ్రాలు బియ్యం వలుస్తున్నారు, దూరంగా పడుకోవాలి, చిన్ని తల్లిని కుదురుగా పడుకోవాలని పడుకున్నారండి.